కారణం మనిషి జీవం ఏ పాటిది అసలు? ఏమండి, సృష్టిలో ఉన్న ఆకాశాన్ని భూమిని మనం గమనిస్తే అసలు అవి మనకన్నా చాలా పెద్దవి. ప్రభువు మనకన్నా వాటిని ఎక్కువగా చేశాడు. ఒక మాట చెప్పాలంటే మనం కనీసం ఒక నక్షత్రం అంత కూడా ఉండం. ఎంత ఉండమండి? ఒక నక్షత్రం అంత కూడా ఉండం. కానీ ఈ మాత్రం మనిషి ఏం చేస్తాడు అని అంటే తాను నాదే జీవితం, నా ఇష్టం, నా జీవితం అన్నట్లుగా బ్రతుకుతాడు. అక్కడ చెప్పాడండి, ఎవడో తన కోసమే బ్రతకడం, ఎవడో తన కోసమే చనిపోడు. ఇదేంటండి, నేను నా కోసం బ్రతుకుతున్నాను, నా బంధువుల కోసం బ్రతుకుతున్నాను, నా రక్త సంబంధుల కోసం బ్రతుకుతున్నాను, నా ఇంటి కోసం బ్రతుకుతున్నాను, లేదా నా పొలాల కోసం బ్రతుకుతున్నాను, లేదా నా బంగారు ఆస్తిపాస్తుల కోసం నేను బ్రతుకుతున్నా. ఇలా ఉంది మనిషి జీవితం. అయితే కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఓరి బాబు నువ్వు నీ కోసం కాదు బ్రతకాల్సింది, ప్రభువు కోసం బ్రతుకు. హల్లెలూయా. ఇది ఏదున్నా ఒకవేళ నువ్వు ఎంత సంపాదించినా, ఏమండి ఒక మాట ఉంటుందండి, ఏమనంటే ఎంత సంపాదించినా తెలుసా ఏది నీతో రాదని తెలుసా. ఏంటంట చెప్పండి, ఎంత సంపాదించినా ఏది రాదు. కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. మీరేం భయపడమాకండి. ఏమండి, నిజం నిజం ఎప్పుడు భయం కలిగించింది, నిజం ఎప్పుడు వణుకు పుట్టించింది. ఇది సత్యం. ఏమండి, ఒక మనిషి జీవితం అల్పమైనది, స్వల్పమైనది, ఆవిరి వంటిది, నీటి బుడగ వంటిది, గడ్డి పువ్వు లాంటిది. పొద్దున పూసిద్దంట పువ్వు, సాయంత్రం కల్లా వాడిపోద్దంట, రాలిపోద్దంట. ఇది మనిషి జీవితం. ఇక ఈ రోజుల్లో అయితే ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలీదు. ఇంకా చెప్పండి, మనిషి జీవితానికంటూ ఆయుష్కంటూ ఒక టైం కూడా లేదు. ప్రతికూలమైన పరిస్థితులు, ఇంకొక మాట చెప్పాలంటే మానవుడు చాలా భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు.